అసెంబ్లీ సమావేశాలలో సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కీలకమైన బిల్లులు ఎస్సీ వర్గీకరణ మరియు బీసీ రిజర్వేషన్ 42% పెంచుతూ బిల్లు ఆమోదించడంతో జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. దాంతో పాటు మిడ్చిల్ మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంపీటీసీ గౌస్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దళితుల ఎదుగుదల కోసం ఎప్పుడూ కృషి చేస్తోంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎన్ని వర్గాల వారికి ఫలాలు అందేలా రాజీవ్ యువ వికాస్ పథకంతో నిరుద్యోగ యువతకి ఆర్థిక ఎదుగుదల కోసం ఎంతో ఉపయోగపడుతోందని, అంతేకాకుండా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందేలా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని తెలియజేశారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటోకి పాలాభిషేకం చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల జాతీయ కమిటీ చైర్మన్ అల్వాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ శారదా వెంకటయ్య, ఎంపీటీసీ గౌస్, మార్కెట్ డైరెక్టర్ బంగారయ్య, మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గోదకృష్ణ, సీనియర్ నాయకులు సాయిలు, మల్లికార్జున రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మరుపురాని ఘట్టంగా మిగిలిన రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 42% బీసీలకు రిజర్వేషన్తో పాటు గత 30 సంవత్సరాల నుండి ఎనలేని పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ ఉద్యమంలో భాగంగా ఇన్ని రాజకీయ పార్టీలు ఇన్ని సంవత్సరాలు కూడా రాష్ట్రాన్ని ఏలినా ఒక్కరోజు కూడా దళితులను పట్టించుకునే నాదుడే లేకపోయిండు. ఇది గ్రహించి మన గౌరవ నాయకుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ రాహుల్ గాంధీ గారు ఈ విషయాన్ని మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి దగ్గర బహిరంగ సభలో మేము అధికారంలోకి వస్తాం, 100కి 200 పాళ్ళు ఏబిసిడి వర్గీకరణ చేస్తాం, బీసీలకు 42% చేస్తామని ఘంటాపదంగా చెప్పినాక 1 సంవత్సరం తర్వాత గౌరవ ముఖ్యమంత్రి మన అందరి ప్రియతమ నాయకుడు, మాట ఇచ్చి తప్పే నాయకుడు కాకుండా మకుటం లేని మహారాజుగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగిన అసెంబ్లీలో 42% బీసీలకు రిజర్వేషన్, తర్వాత ఏబిసిడి వర్గం చేసింది. కాబట్టి ఒక్కసారి మీరందరూ గట్టిగా చప్పట్లు రేవంత్ రెడ్డి గారికి. దీంట్లో పాత్ర మన గౌరవ శాసనసభ్యులు, మన అందరి ప్రియతమ నాయకుడు, యంగ్ టైగర్, రాష్ట్రంలోనే ఈరోజు యంగ్ డైనమిక్ లీడర్గా పేరు తెచ్చుకున్న జనంపల్లి అనురాధ్ రెడ్డి గారు కూడా ఈరోజు ఆయన పాత్ర పెద్దగా ఉంది. ఆయన పాదయాత్ర చేసిన ఒక మాట చెప్పిండు, అక్కడక్కడ సమావేశాలు చెప్పిండు, 100% మేము అధికారంలోకి వస్తాం, 42% రిజర్వేషన్ అయ్యే విధంగా నా సహకారం ఉంటుంది, దానికి తోడు ఏబిసిడి వర్గీకరణ కూడా నా సహాయం ఉంటుంది, నా గలం ఇప్పుతా అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో తనదైన శైలిలో గలం ఇప్పి ఈ కళను సాకారం చేసిన ఒక వ్యక్తిగా మన అందరి ప్రియతమ నాయకుడు, మన కష్టాలు తెలిసిన నాయకుడు, రాష్ట్రంలో కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా తనదైన ముద్రలో ఉన్న మన ప్రియతమ నాయకుడు జనంపల్లి అనురాధ్ రెడ్డి గారు. ఈరోజు నేను చెప్తున్నా, దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. రామ జన్మభూమి పంచి రాముని గుడి కట్టించింది బాతి కూడా మన కాంగ్రెస్ పార్టీది. అక్కడి నుంచి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఏబిసిడి వర్గీకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ, దానికి తోడు 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఎవడైనా మాటలు చెప్పేటోడే, పని చేసేది ఒక్కటే కాంగ్రెస్ పార్టీ. మీరు గ్రామాల్లో చెప్పండి, స్థానిక సంస్థల ఎలక్షన్లా మన నాయకుడు మాట ఇచ్చిండు, రాహుల్ గాంధీ గారి మాటను శిరసా వహించి మన ముఖ్యమంత్రి ఈరోజు తెలిపి. కాబట్టి మీరందరూ కృతజ్ఞతగా ఈరోజు సాయంత్రం కేక్ అన్న కొయ్యండి, పాలాభిషేకం అన్న చేయండి, పోని 100 రూపాయలు పటాకులు తెచ్చిన కాల్చి మీ గ్రామాల్లో సంబరాలు జరుపుకోవాలని కోరుకుంటూ, ఒక్కసారి మనమందరం చచ్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ జెండాలే కావాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం కాబట్టి సంతోషపడాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన చిన్న అవకాశాన్ని ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై కాంగ్రెస్.